హలో అందరికీ, ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే మన స్పెషల్ గీ పన్నీర్ మసాలా విత్ వెజ్ పలావ్. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని, 3 టొమాటోస్ని తీసుకొని నీట్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకొని అందులోనే కాజు వేసుకొని సరిపడనన్ని వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. పక్కన ఒక బౌల్ తీసుకొని అందులోకి కారం, రుచికి సరిపడా పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి తీసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం స్టవ్ మీద పెట్టుకున్నవి బాయిల్ అయినాయి కాబట్టి దాన్ని మిక్సర్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్లా అయితే గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక పాట్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కరివేపాకు, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఎందుకు ఫస్టే వేసాను అనుకుంటున్నారా? ఎందుకంటే అది ఎక్స్ట్రా స్పైసీని అయితే ఇస్తుందండి. అందుకు నేను ఫస్టే వేసుకున్నాను అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ముందే వేసుకోవచ్చు. వాటిని అలా ఫ్రై చేసుకొని బాగా అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ లోపల ఒక చిన్న పాట మీకోసం. కుహు కుహు సరాగాలే శృతులుగా కుశలమా అని స్నేహం పిలువగా కిలకిల సమీపించే సడులతో ప్రతిపద పదాలేవో పలుకగా కునుకురాక బుట్ట బొమ్మకు బలుగుందని వనము లేచి వద్దకొచ్చి నిద్రపుచ్చని. ఈ సాంగ్ ఎందులోదైతే నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇలా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అయితే కడాయిలోకి తీసుకొని బాగా కలుపుకొని పచ్చివాసన అంతా పోయే వరకు మగ్గించుకుందాం. పన్నీర్తో ఎన్ని చేసుకున్నా అలా తినాలి అనిపిస్తూనే ఉంటుంది కదా. నాకు కూడా అంతే, నేను కూడా పెద్ద ఫ్యాన్ని పన్నీర్కి. ఒక పక్కన మనం ఒక 1/2 కేజీ పన్నీర్ తీసుకొని వాటిని క్యూబ్స్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. సో ఒకసారి మళ్ళీ మూత తీసి చూసుకుందాము, అంటే అడుగట్టే ఛాన్సెస్ ఉంటాయి కదా. అందుకు అటు ఇటు కలుపుకొని మళ్ళీ మూత అయితే పెట్టేసుకుందాం. స్టవ్ మీద ఇంకో పక్క కడాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల గీ అయితే వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని దాన్ని హీట్ అయితే చేయాలి కడాయిని. కడాయి బాగా హీట్ అయ్యాక ఇందాకలా మనం క్యూబ్స్ కింద కట్ చేసుకున్న 1/2 కేజీ పన్నీర్ని ఇందులో అయితే వేసుకొని గరిట పెట్టకుండా అటు ఇటు తిప్పుతూ కలుపుకోవాలి. ఎక్కువ గరిట పెడితే అండి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది పన్నీరు. అందుకని చెప్పి పన్నీర్ని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. పన్నీర్ ఇంకా మనకి స్పాంజీలా స్మూత్గా ఉండాలంటే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని వాటర్లో వేసి కొంచెం కారం వేసి వాటర్లో ఒక 10 నిమిషాలు, పావు గంట ఉంచితే మనకి ఇంకా స్పాంజీలు అయితే వస్తుంది. మా పన్నీర్ అయితే మెత్తగానే ఉందని చెప్పి మేము వేసుకోలేదన్నమాట. పక్కన మనం గ్రేవీ పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఒకసారి మళ్ళీ మూత తీసి కలుపుకొని అయితే చూసుకుందాం. ఆ గ్రేవీలో ఇందాకలా మనం మిక్స్ చేసి స్పైస్ పౌడర్ని అయితే పెట్టుకున్నాం కదా, అవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని బాగా ఆ కారాలు కట్ట కూడా పచ్చివాసన అంతా పోవాలి కాబట్టి మళ్ళీ ఒకసారి కలుపుకొని బాగా మూత అయితే పెట్టేసుకుందాం. ఇలా కర్రీని లో ఫ్లేమ్లో చేసుకుంటే, అంటే మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీకు కల్లుప్పు అయితే కల్లుప్పు, సాల్ట్ అయితే సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి. కర్రీని మనం చపాతీస్, రోటీస్, రైస్ అన్నిటిలోకి చాలా బాగుంటుంది. దోశల్లోకి కూడా ఈవెన్ చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. ఇందులోనే బాగా కలిపేసి మూత పెట్టుకున్న తర్వాత కొంచెం కసూరి మేతి అయితే తీసుకొని చేతితో మెదిపి కొంచెం వేసుకోండి. ఎందుకంటే కసూరి మేతి మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ని అయితే ఇస్తుంది అనమాట కర్రీకి. బాగా కలిపేసి ఆ ఫ్లేవర్ అంతా పట్టేంత వరకు మూత అయితే పెట్టుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులో కొన్ని నీళ్ళు వేసుకొని, ఎందుకంటే మనకి అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి కదా, అందుకని కొన్ని నీళ్ళు అయితే వేసుకొని కొంచెం గ్రేవీని లూజ్గా అయితే చేసుకుందాం. ఆ వాటర్ ఏంటి కాదండి, ఇందాకలా మనం మిక్స్ చేసుకున్నాం కదా, మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేస్తే అవి గ్రేవీలోకి అయితే వేసుకోవచ్చు మనం వేస్ట్ చేయకుండా. ఇందాకలా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని కర్రీలోకి అయితే యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకోవాలి. ఈ కర్రీని మీరు వీకెండ్ డేస్లో మీ ఫ్యామిలీతో తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా పన్నీర్ ఫ్యాన్స్ అయితే కామెంట్ పక్కాగా చేయండి, ఓకేనా? అందులోనే కొంచెం చికెన్ మసాలా అయితే వేసుకుందాం. ఒకసారి మూత పెట్టుకొని కొంచెం కొత్తిమీరని చాప్ చేసుకొని అది కూడా చల్లుకుందాం. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మూత తీసేసి
అందులో కొంచెం ఒక స్పూన్ ఫ్రెష్ క్రీమ్ని అయితే యాడ్ చేసుకుందాము. అది ఫ్రెష్ క్రీమ్ ఇంట్లోదే అండి, అమూల్ అయితే కాదు. బాగా కలుపుకొని, ఫ్రెష్ క్రీము ఎందుకంటే మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ని అయితే ఇస్తుంది. కస్తూరి మేతి, ఫ్రెష్ క్రీము ఇవన్నీ మనకి బాగుంటాయి కర్రీకి నిజంగా. ఒక స్పూన్ గీ కూడా యాడ్ చేసుకుందాం, లాస్ట్ ఫైనల్ టచ్ అనమాట. అంతే, మనకి ఎంతో ఇష్టమైన రుచికరమైన టేస్టీ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా టెక్స్చర్ అయితే ఎంత బాగుందో, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా మీకు కూడా. ఎస్, చాలా బాగుంటుంది. మనకి ఎలా కనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే ట్రై చేయండి, ఓకేనా? ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నన్ను ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్.